నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని నరకకూపమని, మన విద్యావంతులను, ఐటీ నిపుణులను, ఎవరినైనా అమెరికాలో పనిచేస్తున్న వాళ్ళను గ్యాంగ్స్టర్లని మాట్లాడాడు. ఇలా నోరు బారేసుకోవడం అనేది డొనాల్డ్ ట్రంప్కి చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించి ఆయన చాలా రకాలుగా చాలాసార్లు మాట్లాడాడు. ఆయన భారతదేశాన్ని ఎంత అవమానిస్తున్నాడంటే ప్రపంచంలో ఇంకే దేశాన్ని కూడా ఇంత అవమానించి ఉన్నాడు. అంతగా అవమానిస్తున్నాడు. తన శత్రు దేశాలను కూడా ఇంత అవమానించి ఉన్నాడు. అంతగా అవమానిస్తున్నాడు. చాలా మిత్రదేశం, మనం చాలా దగ్గరి స్నేహం మనకి. మన ప్రధానమంత్రి ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు. ఆయనే ప్రకటించుకున్నాడు. అటు ట్రంప్ ప్రకటించాడు, ఇటు మోడీ కూడా ప్రకటిస్తాడు. ఐ ప్రెజెంట్ టు యూ మై ఫ్రెండ్, ఇండియా ఫ్రెండ్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ऑफ अमेरिका मिस्टर डोनाल्ड ट्रंप. हम सब खड़े होकर के नमस्ते ट्रंप, नमस्ते ट्रंप. మోడీ నేనేం చెప్పినా వింటాడు అని ట్రంప్ మాట్లాడుతూనే ఉంటాడు. అంత ప్రాణ స్నేహితులు, భారతదేశం అంటే అంత ప్రేమ ఉందని వల్కబోసేవాడు ప్రతిసారి అవమానిస్తూనే ఉంటాడు. అమెరికన్ రేడియో వ్యాఖ్యాత మైకెల్ సావేజ్, అతను రెగ్యులర్గా ఒక ప్రోగ్రాం హోస్ట్ చేస్తుంటే అందులో మాట్లాడిన మాట ట్రాన్స్క్రిప్ట్ని తన సోషల్ మీడియా అకౌంట్లో ట్రంప్ షేర్ చేశాడు. అందులో ఎంత దారుణంగా మాట్లాడతాడంటే పుట్టుకతో వచ్చే పౌరసత్వానికి సంబంధించి మాట్లాడుతూ, ఇక్కడ పుట్టిన బిడ్డ పుట్టిన వెంటనే పౌరుడవుతాడు, పుట్టిన తర్వాత చైనా, భారతదేశం లాంటి ప్రపంచంలోని మరేదైనా నరక కూపం నుండి మొత్తం ఫ్యామిలీని ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. అంటే పుట్టిన బిడ్డ నరకకూపం అనే భారతదేశము లేదా చైనా నుండి వచ్చిన వాళ్ళు, పుట్టిన తర్వాత పౌరసత్వం వస్తుంది కాబట్టి మొత్తం ఫ్యామిలీని ఆ నరకకూపాల నుండి ఇక్కడ తీసుకొస్తారు. భారత్, చైనా ఇలాంటి ప్రపంచంలోనే ఏ నరకకూపం నుంచి అయినా ప్రధానంగా భారత్, చైనా మాట తీసి మరీ మాట్లాడాడు. అంటే మనది ఒక నరకకూపం అని. ఇదొక్కటే కాదు, ల్యాప్టాప్లు వేసుకొని గ్యాంగ్స్టర్లు తిరుగుతుంటారు అక్కడ అమెరికాలో, భారత గ్యాంగ్స్టర్లు. అసలు ఏమనుకుంటున్నాడు ట్రంప్? ఇంత దుర్మార్గంగా అవమానిస్తే మనని, చాలా అసహ్యంగా దిగజారుడుగా ఒక ప్రభుత్వాధినేత మాట్లాడే కనీస పద్ధతి లేకుండా అవమానిస్తే మన రెస్పాన్స్ ఏంటి? ఇరాన్ మీద దాడి చేస్తున్నప్పుడు మనం అమెరికాకే మద్దతు పలికాం, మన భారతదేశ ప్రభుత్వం. మనం అంటే ప్రజలం కాదు, భారత ప్రభుత్వం. దాని స్నేహితురాలైన ఇజ్రాయెల్కి స్నేహితుడైనా అనాలి, ఫాదర్ ఆఫ్ ల్యాండ్ అని కదా మోడీ చెప్పాడు. ఎవరు స్నేహితుడైన ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసావు, ఇరాన్కి చేయలేదు. అయినా భారతదేశం అంటే ఇంకా ఎందుకు కసి ఉంది ట్రంప్కి? అంత కసితో మాట్లాడుతుంటే మన స్పందన ఏ విధంగా ఉంది? ఆయన ఏం మాట్లాడినా, ఎంత దుర్మార్గంగా ఎంత అవమానించినా మనం ఎందుకు వెన్నెముక లేకుండా మారిపోతున్నాం రోజు రోజుకు? మన వెన్నెముకను ఆయన పాదాల దగ్గర ఎందుకు పెట్టినట్టు మన ప్రభుత్వం? మోడీ వచ్చిన తర్వాత 2014 తర్వాత అమెరికాకి ఇంత బానిసత్వం ఎందుకు చేస్తున్నట్టు? ఇంత దారుణంగా ఆయన మాట్లాడితే నరకకూపం అని భారతదేశాన్ని, ల్యాప్టాప్లు పట్టుకొని తిరుగుతున్న గ్యాంగ్స్టర్లు అని భారతదేశం నుంచి వెళ్ళిన అక్కడ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులని మాట్లాడుతుంటే కనీసం స్పందన ఎందుకు లేదు అని అనేక మంది అడిగిన తర్వాత రాత్రి ఎప్పుడో చిన్న స్పందన వచ్చింది. అంతకుముందు విదేశ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాడు. ఒక విలేకరు అడిగాడు ఈ విషయం, ట్రంప్ ఇలా అన్నాడు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని ఆయన అడిగితే, మేము కొన్ని నివేదికలను చూసాం, నేను ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తాను అంటే అర్థం ఏంటి? The steps that have been announced by Japan. In regard to your second question, we have seen some reports. That is where I leave it. కొన్ని నివేదికలను చూసామంటే ఆయనకు తెలుసు ట్రంప్ ఏమన్నాడో, చూసి ఉంటాడు ఆయన. కానీ మేము దీన్ని ఇంతటితో ముగిస్తాం. దేన్ని ముగిస్తాడు? ఇంతకంటే దారుణం, రాత్రి ఈ మాట అయిన మీడియాలో బయటకు వచ్చిన తర్వాత ఇలా అనగానే సోషల్ మీడియాలో చాలా దాడి జరిగింది ఆయన మీద. చాలా సీరియస్ అయ్యారు దేశ పౌరులు చాలామంది సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు. ఆ తర్వాత రాత్రి 9:00 ఇంకో స్టేట్మెంట్ వచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచే ఈ ప్రకటన. విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఒక ప్రకటన, అది ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇతర అంశాలతో పాటు భారతీయుల ప్రస్తావన కూడా ఉన్న ఒక సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి వచ్చిన
ప్రశ్నలకు సమాధానమిస్తూ అధికార ప్రతినిధి శ్రీ రణధీర్ జైస్వాల్ ఇలా అన్నారు. ఆ పోస్ట్లోనే ఇలా ఉంది, వాళ్ళు చేసిన పోస్ట్లోనే. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన పోస్ట్లో ఈ విధంగా ఉంది. ఇలా అన్నారు జైస్వాల్. ఏమని? ఆ వాక్యాలను వాటికి ప్రతిస్పందనగా అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసిన తదుపరి ప్రకటనను మేము గమనించాము. ఆ వ్యాఖ్యలను స్పష్టంగా అవగాహన లోపంతో కూడినవిగా, అనుచితమైనవిగా, అభ్యంతరకరమైనవిగా, పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలపై దీర్ఘకాలికంగా ఆధారపడి ఉన్న భారతదేశం అమెరికా సంబంధాల వాస్తవికతను అవి ఖచ్చితంగా ప్రతిబింబించవు. ఇది వాళ్ళ ప్రకటన, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన. ఇందులో ఏమైనా అర్థమవుతుందా మీకు? ఆ వ్యాఖ్యలను స్టార్ట్ చేయడం, ఆ వ్యాఖ్యలను అంటే ఏ వ్యాఖ్యలను, ఎవరి వ్యాఖ్యలను? అంతకుముందే చెప్పినట్టు సోషల్ మీడియా పోస్టుకు ఒక సోషల్ మీడియా ఏంటి ఒక సోషల్ మీడియా పోస్ట్? ఇంత వణికిపోతున్నారు ఎందుకు? ట్రంప్ షేర్ చేసిన భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలను, నరకకూపం అనడం, గ్యాంగ్స్టర్లు అనడం అనే అనుచిత వ్యాఖ్యలను చాలా దుర్మార్గంగా ఉన్నాయని ఒక మాట అనడానికి, ట్రంప్ పేరు తీయడానికి ఎందుకు ఇంత భయపడుతున్నది భారతదేశ ప్రభుత్వం? భారతదేశం భయపడదు, భారత ప్రజలు భయపడరు, మాట్లాడతారు భారత ప్రజలు చాలా ధైర్యంగా. భారతదేశానికి ఆ ధైర్యం ఉన్నది ట్రంప్కు వ్యతిరేకంగా మాట్లాడడానికి. వెన్నెముక లేనిది ప్రభుత్వానికి, ప్రజలకు కాదు. భారతదేశ ప్రజలు వెన్నెముక ఉన్నవాళ్ళు. బ్రిటిష్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు కదా, దానికి వ్యతిరేకంగానే పోరాడిన వాళ్ళు, అనేక మందిని చూసిన వాళ్ళు, ఎదిరించిన వాళ్ళు భారతదేశ ప్రజలు. వాళ్ళు పోరాడతారు. ట్రంప్ లాంటి ఇష్టం వచ్చినట్టు దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి భారత ప్రజలు మాట్లాడతారు. కానీ వెన్నెముక లేనిది, వణికిపోతున్నది మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం, ప్రజలు కాదు. ఇంత వెన్నెముక లేకుండా ట్రంప్ పేరు తీయడానికి కూడా భయపడే, ఆయన ఏం వ్యాఖ్యలు చేశాడనేది కూడా చెప్పడానికి భయపడే భారతీయుల ప్రస్తావన ఉన్న ఒక సోషల్ మీడియా పోస్ట్ ఏంటిది? గాలి మాటలు అంటారు వీటిని. భారతీయ ప్రస్తావన ఉన్న ఒక సోషల్ మీడియా పోస్టుకు వీళ్ళు జవాబిస్తారా? ఆ జవాబు కూడా ఆ వ్యాఖ్యలకు ఏంది? ఆ వ్యాఖ్యలకు, ఆ వ్యాఖ్యలు స్పష్టంగా అవగాహన లోపంతో కూడినవి. ఏ వ్యాఖ్యలు అవగాహన లోపంతో కూడినవి? వాళ్ళు ఏం రాశాలో వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? ఇంత భయపడుతూ బతకడం అవసరమా అసలు? ఇంత దారుణంగా వీళ్ళు ఇది కూడా దేశమంతా సీరియస్ అయిన తర్వాత రాత్రి 9:30కు జారీ చేసిన ప్రకటన. దీనికంటే ధైర్యంగా మన దేశాన్ని అన్నందుకు ఇరాన్ స్పందించింది. సిగ్గుపడాలి, మనం సిగ్గుపడాలి. ఇరాన్ స్పందించింది ట్రంప్ ప్రకటనకు వ్యతిరేకంగా. మనని ఈ విధంగా అనడాన్ని ఇరాన్ అన్న ప్రకటనలో చైనా భారతదేశం నాగరికతకు పుట్టిల్లు, మీరు నరక్కూపాలు అంటున్నది, గ్యాంగ్స్టర్లు అంటున్నది, అది నాగరికతకు పుట్టిల్లు. భారతదేశం నాగరికతకు పుట్టిల్లు. ఇరాన్, హైదరాబాద్లోని ఇరాన్ కాన్సులేట్ జారీ చేసిన ప్రకటన ఇది. మనను పొగిడింది ఇరాన్. ట్రంప్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ధైర్యంగా ఇచ్చింది. మనం మాత్రం భయపడుతూ కూర్చున్నాం. మనం తిడితే, నోట్లో ఉమ్మేస్తే తుడుచుకొని భయపడుతూ వణుకుతూ ఒక మాట అనకపోతే ఏమవుతుందో, ప్రజలందరూ తిరగబడేటట్టున్నారు, ప్రజలందరూ తిట్టేట్టున్నారు కాబట్టి ఒక మాట రాత్రి 9:30కు అన్నది. ఇప్పుడు మొదటిసారి కాదు ఇది. ట్రంప్ మన మీద ఈ విధంగా మాట్లాడడమే కాదు, ట్రంప్ చర్యలు కూడా ఇది మొదటిసారి కాదు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు, ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. నేను పాకిస్తాన్, భారతదేశాన్ని బెదిరించి యుద్ధం ఆగిపోయేటట్టు చేశానని బహిరంగంగా ప్రకటించాడు కదా. దానికి వ్యతిరేకంగా నువ్వేమైనా స్టేట్మెంట్ ఇవ్వగలిగినావు? భారత ప్రభుత్వం, మోడీ ఏమైనా మాట్లాడా? చాలా ప్రాణ స్నేహితుడు అంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే నువ్వు పరిపాలిస్తున్న నీ దేశాన్ని ఆయన తిడుతున్నాడు, అక్కడ అనరాని మాటలు అంటున్నాడు. నువ్వేం స్పందిస్తున్నావు? నువ్వు మాట్లాడు, నీ విదేశాంగ మంత్రి మాట్లాడు. అసలు ట్రంప్ పేరు ఎత్తడానికి ఎందుకు మీకు భయం? వీళ్ళిద్దరిని బెదిరించి నేను యుద్ధాన్ని ఆపించిన అంటే అట్లేం కాదు. ట్రంప్ మమ్మల్ని బెదిరించలేదు, మేమే ఆపేసామని ఒక మాట అన్నారా? ట్రంప్ పేరు తీశారా? మీరు ఇప్పుడు ప్రకటనలో అందరూ గొడవ చేస్తే ప్రకటన విడుదల చేశారు, అందులో ట్రంప్ పేరుందా? ట్రంప్ పేరు తీయడానికే వణికిపోతున్నారు ఎందుకు? ఆ తర్వాత మేమే పాకిస్తాన్తో యుద్ధం ఆపేశాం, మేమే పాకిస్తాన్తో మాట్లాడుకొని పాకిస్తాన్ అడిగిందే అన్నారు.
ట్రంప్ పేరు తీయకుండానే. మళ్ళీ ట్రంప్ లేదు నేనే యుద్ధం ఆపానని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. ఇదొక్కటే కాదు, భారతీయులకి అక్రమ వలసదారులనే పేరుతో బయటికి పంపించే నెపంతో ఒక్క భారతీయులనే కాదు చాలామందిని పంపించారు. సంఖ్యలేసి వాళ్ళ దేశాలకు పంపించారు. సంఖ్యలేసి మనం ఏం చేసాం అప్పుడు? ఇది జయశంకర్, విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటిస్తాడు పార్లమెంటులో. ఆ దేశం పద్ధతి అది, అమెరికా పద్ధతి అది. ఎవరినైనా అలాగే పంపిస్తారు, అక్రమ వలసదారులను ఎవరినైనా అలాగే పంపిస్తారు. ఏం గొప్పగా చెప్పాడు. అత్యంత చిన్న దేశాలు కూడా ఆ విధంగా పంపించడాన్ని వ్యతిరేకించి తమ దేశానికి అక్రమ వలసదారుల పేరుతో అమెరికా నుంచి సంఖ్యలేసి ఫ్లైట్లో పంపితే ఫ్లైట్ని దిగనివ్వలేదు. వెనక్కి పంపించేసాయి, మర్యాదపూర్వకంగా గౌరవంగా పంపండి సంఖ్యలు లేకుండా అని తిరస్కరించారు వాళ్ళు. మనం ఏం చేశాం? అయ్యా బాంచలు అన్నాం. నువ్వెంత చేస్తే అంతే. అది మన పరిస్థితి. మన ట్యాక్సులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు పెంచి మన మీద ట్యాక్సులు పెంచితే మనం జీరో ట్యాక్స్ చేసాం. మన ఎగుమతులకు వాళ్ళు ట్యాక్సులు పెంచుతారు, మన దిగుమతులకు మనం ట్యాక్స్ వేయం. అమెరికా నుంచి వచ్చి దిగుమతులకు ట్యాక్స్ వేయమా? వేయం, జీరో. కొన్నిటిలో జీరో చేసేస్తాం. ఆయన మాత్రం ఎంతంటే అంత పెంచగలుగుతాడు, 25%. అరే ఏంటిది? అమెరికా ఆడిందల్లా ఆట. మనం బానిసల్లాగా ఉండాల్సిన పరిస్థితి భారతదేశ ప్రజలం ఈ ప్రభుత్వం వల్ల. చర్యలే కాదు, అనేక సార్లు ఎన్ని మాటలు అన్నాడు మనని. భారతదేశం హింసించే దేశం అని మాట్లాడు, దోపిడీ చేసే దేశం అని ముద్రలేశాడు. అప్పుడు కూడా మనం మాట్లాడలేదు. 50% దాకా సుంకాలు వేస్తామని చెప్పాడు, అప్పుడు కూడా మనం మాట్లాడలేదు. అసలు మోడీ అమెరికా వెళ్ళినప్పుడు కూడా కనీసం ట్రంప్ బయటికి రాలేదు. అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు ట్రంప్ బయటికి వచ్చి మోడీని కలవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ మోడీ నమస్తే ట్రంప్ పేరుతో అతిపెద్ద సమావేశం ఏర్పాటు చేసి ట్రంప్కు ఆహ్వానం పలికి ట్రంప్ నా ప్రాణ స్నేహితుడు అని ప్రకటించి అమెరికాకు కూడా పోయి ట్రంప్కు ప్రచారం చేసి భారతీయులందరూ ట్రంప్కే ఓటేయాలని, అక్కడి పౌరులు ట్రంప్కే ఓటేయాలని ప్రచారం చేసి వచ్చిన వాడివి. అంత ప్రాణ స్నేహితుడంటే ఇంత బూతులు తిడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నట్టు? ఇంత దాసోహం ఎందుకు అంటున్నట్టు? ఇంత బానిసలా బతకడం అవసరమా? ఆయనకు తగ్గ మన దేశ మీడియా ఒకటి ఉన్నది, నేషనల్ మీడియా. ప్రాంతీయ మీడియా కూడా ఆ విధంగా ఉన్నది, కొంత నయం. నేషనల్ మీడియా భజన చేస్తుంటుంది ఇటు మోడీకి ట్రంప్కి కూడా. ట్రంప్ ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే, మన దేశాన్ని ఇంత దుర్మార్గంగా తిడుతూ ఉంటే, మన నరకూపం అని గ్యాంగ్స్టర్లని మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తున్నది దేశ మీడియా? ఇక్కడ అందరు ముస్లింలకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తూ పంచుకుంటూ తిరుగుతున్నది కదా మీడియా. అటు ఆర్ఎస్ఎస్ బీజేపీ భక్తులు, ఇటు మీడియా దేశభక్తి సర్టిఫికెట్ పంచుతుంది కదా. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకు దేశభక్తి సర్టిఫికెట్, లేని వాళ్ళకి దేశద్రోహ సర్టిఫికెట్. మరి ట్రంప్కి ఒక దేశద్రోహం, మన దేశ శత్రువు అనే ఒక సర్టిఫికెట్ ఇవ్వచ్చు కదా. ఇంత దుర్మార్గంగా దేశం మీద ఆడిపోసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, దాడులు చేస్తున్నాడు. మాటల దాడి, చేతుల దాడి కూడా. వాణిజ్య ఒప్పందం కుదిరింది కదా మొన్న, బయట పెట్టట్లేదు ఇప్పటివరకు ఏం జరిగిందో పూర్తిగా. మన ప్రయోజనాలను పూర్తిగా నాశనం చేసే, అమెరికా ప్రయోజనాల కోసం మాత్రమే చేసుకున్న వాణిజ్య ఒప్పందం బయట పెట్టమనండి. మొత్తం దేని మీద ఒప్పందం చేసుకున్నారు, ఏ ఒప్పందాలు చేసుకున్నారు బయట పెట్టమనండి. రేపు ఆ ఒప్పందం వల్ల భారతదేశ ఆర్థిక ప్రయోజనాలు మొత్తం నాశనం అవుతున్నాయి అనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి, నిపుణులు చెప్తున్నారు. అంటే అమెరికా ఆడిందల్లా ఆట అవుతుంది, ఏం చెప్తే అది మోడీ తల ఊపుతున్నాడు. అలాంటి ట్రంప్ను, అంత దుర్మార్గంగా మన దేశం మీద విషం కక్కుతున్న ట్రంప్, ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాం. ఇరాన్తో చాబహార్ పోర్టు ప్రాజెక్టు మనం ఇరాన్లో ప్రారంభించాం. మన దగ్గరికి ఈజీగా దిగుమతులు ఎగుమతులు ఇరాన్తో చేసుకోవడానికి. అది మన డబ్బుతో మనం ప్రారంభించాం. దానివల్ల మనకు భారత ప్రయోజనాలు ఉంటాయి, భారతదేశానికి అనేక ప్రయోజనాలు ఉంటాయని ప్రారంభించిన చాబహార్ పోర్టు మధ్యలోనే ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? అనేక వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మధ్యలోనే ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? ట్రంప్ చెప్పాడు ఆపేయాలనగానే ఆపేశాం. రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అనగానే కొనడం ఆపేశాం. లేదు రష్యా దగ్గర ఆయిల్ మళ్ళీ కొను అనగానే కొనడం మొదలుపెట్టి ఏంటి? దీన్ని ఏమనాలి? పిరికితనం అనాలనా, బానిసత్వం అనాలనా? ప్రతి దాంట్లో నువ్వు
ట్రంప్కు అమెరికాకే సపోర్ట్ చేస్తున్నావు. మళ్ళీ న్యాయమైనా సరే అన్యాయమైనా సరే ప్రతిదీ అమెరికాకే సపోర్ట్ చేస్తున్నావు. అమెరికా ఇరాన్ మీద అన్యాయపు యుద్ధాన్ని మొదలు పెడితే, దుర్మార్గంగా ఏకపక్షంగా దాడి చేసి ఖొమైనీని చంపితే నువ్వు కనీసం మాట్లాడలేదు. ఇరాన్ నా స్నేహ దేశం అంటావు. మళ్ళీ ఇరాన్కు మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను చెప్పగానే ఇరాన్ ఆయిల్ షిప్ పంపించేసింది. మంచి గొప్ప సంబంధాలు ఉన్నాయని మాట్లాడుతున్నావు. ఖొమైనీ చంపేసినప్పుడు కనీసం మాట్లాడలేదు. 150 మంది పసిపిల్లలను స్కూల్ మీద బాంబులేసి ఇజ్రాయెల్ బాంబులేసి చంపినప్పుడు నువ్వు మాట్లాడలేదు. మన దగ్గరకు వచ్చి మన ఆహ్వానం మీద వచ్చి షిప్ వెనక్కి వెళ్తూ ఉంటే దాని మీద అమెరికా బాంబులేసి ముంచేసినా నువ్వు మాట్లాడలేదు. సహాయం చేయడానికి వెళ్ళలేదు. శ్రీలంక సహాయం చేసింది దానికి. చాలా లేటుగా నువ్వు వెళ్ళావు. చాలా లేటుగా అయిపోయిన తర్వాత అంతా యుద్ధం జరుగుతుంటే నువ్వు ఇజ్రాయెల్ ప్రధానితో ఫోన్లో మాట్లాడుతావు. అరబ్ కంట్రీస్ ప్రధానులతో అధ్యక్షులతో ఫోన్లో మాట్లాడుతావు. ఇరాన్కు ఫోన్ చేయడానికి కూడా, ఇరాన్ ఖొమైనీ చనిపోతే ఫోన్ కూడా చేయి. పసిపిల్లలు చనిపోతే కనీసం మాట్లాడవు, ఫోన్ చేయ. ప్రకటన చాలా పెద్ద మాట. ఫోన్ చేసి మాట్లాడవు ఎందుకు మరి? అంత భయమా ట్రంప్ అంటే? వణికిపోతున్నావా? ఈ దేశ ప్రజలు అలా నీలాగా వెన్నెంకలేని వాళ్ళు కాదు. ఈ దేశ ప్రజలు ఇరాన్కు మద్దతుగా రోడ్లెక్కారు. మర్చిపోతున్నావేమో నువ్వు. ఇరాన్కు మద్దతుగా రోడ్లెక్కారు. ట్రంప్కు వ్యతిరేకంగా రోడ్లెక్కారు. యుద్ధాన్ని ఆపాలని రోడ్లెక్కారు. ట్రంప్ ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నది అమెరికా. దానికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు రోడ్లెక్కి ప్రదర్శనలు చేశారు. నువ్వు మాత్రం వాళ్ళకు బానిసలాగా వ్యవహరిస్తున్నావు. తాజాగా ట్రంప్ మాట్లాడిన మాటలు మోడీ కానీ ఆ ప్రభుత్వం కానీ ధైర్యంగా ఖండిస్తుందనే ఆశ ఎలాగూ లేదు. చాలా కాలంగా చూస్తున్నాం. ట్రంప్ అంటే భయపడి చస్తున్నారు వాళ్ళు. దానికి కారణం ఏంటి అనేది అసలు రహస్యం. అది పెద్ద దేశం కాబట్టి భయపడుతున్నావా? అది నిన్న పెద్ద దేశం కాదా? నెహ్రూ భయపడలేదు, ఇందిరాగాంధీ భయపడలేదు, రాజీవ్ గాంధీ భయపడలేదు, మన్మోహన్ సింగ్ కూడా భయపడలేదు. నువ్వెందుకు భయపడుతున్నావు? అది అప్పుడు పెద్ద దేశం, ఇప్పుడు పెద్ద దేశమే. అప్పుడు బలమైన దేశమే, ఇప్పుడు బలమైన దేశమే. మనకు అమెరికాతో ఎన్ని అవసరాలు ఉన్నాయి, అమెరికాకు మనతో అంతకంటే ఎక్కువ అవసరాలు ఉన్నాయి. అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? అనేక మంది చెప్తున్నట్టు ట్రంప్ ఈ దేశ ప్రధానిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఈ దేశ ప్రధాని మోడీని ట్రంప్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఒకవేళ నిజంగానే బ్లాక్మెయిల్ చేస్తే ఆ బ్లాక్మెయిల్ చేసే అంశాలేంటి? ఎప్స్టీన్ ఫైల్స్ మాత్రమేనా? అంబానీ ప్రయోజనాలేనా? అదానీ ప్రయోజనాలేనా? ఇంకేమైనా ఉన్నాయా? దీనికి జవాబు ఎవరు చెప్పాలి? మోడీ చెప్పడు. మోడీ భక్తులు అవి బయటపడకుండా ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడతారు. ఎప్పటికైనా బయటపడతాయి. కానీ ఇవాళ దానికోసం ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. ఇప్పటికే పెడుతున్నావు. ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని అమెరికా కాళ్ల ముందు తాకట్టు పెడుతున్నావు నువ్వు. దాన్ని దేశ ప్రజలు సహించరు. ఈ దేశ ప్రజలు ఎప్పుడు తమ దేశం కోసం దేనికైనా సిద్ధపడతారు, తలెత్తి పోరాటానికి సిద్ధపడతారు. వెన్నెముక ఉన్నవాళ్ళు ఈ దేశ ప్రజలు. నిన్ను ఎదిరిస్తారు, ట్రంప్ను ఎదిరిస్తారు, ట్రంప్కు బానిసగా ఉన్న నిన్ను ఎదిరిస్తారు, నిన్ను కాపాడుతున్న నీ పార్టీని, నీ ఆర్ఎస్ఎస్ని అన్నిటిని ఎదిరిస్తారు. ఈ విధంగానే నీ పరిపాలన ఉంటే, నీ తీరు ఈ విధంగానే ఉంటే ఈ దేశ ప్రజలు మిమ్మల్ని అందరినీ ఎదిరిస్తారు. మిమ్మల్ని అదా పాతాళానికి తొక్కడం ఖాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.